ముఖ్యంగా పదే పదే మీరు అంటున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు మీ క్లాస్మేట్ అంటున్నారు. మరి వారిది సైదాపురం, మీ క్లాస్మేట్ ఎట్లా అయ్యారు అసలు? దీని వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏంటి అసలు? ఓకే, బీర్లా ఐలయ్య సైదాపురం, ఆయన సైదాపురంలో చదువుకున్నాడు. సైదాపురంలో అప్పుడు చదువుకోవడం 4వ తరగతి 5వ తరగతి ఉండే. తర్వాత మాసాపేట ఉండే వాళ్ళకు. మాసాపేటలో 8th వరకు చదివిండు. బీర్లా ఐలయ్య అయినా మాకు 9వ తరగతిలో జాయిన్ అయ్యిండు 10th క్లాస్ లో. ఓకే, బీర్లా ఐలయ్య అనుకో దుమ్మాల వెంకరెడ్డి ప్రజెంట్ ఉప సర్పంచ్, మానుపాటి కృష్ణ, ఒక 5-6 కలిసి మా గుట్టకాడ 9th 10th 2 సంవత్సరాలు చదివారు. అట్లా మాకు క్లాస్మేట్ అయ్యిండు. కానీ అప్పటికి నాకు పరిచయం తక్కువనే. ఐలయ్య నేను అన్నట్టే ఉండే. అది అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఆయన ఫీల్డ్ ఆయన వెళ్ళిపోయాడు, నా ఫీల్డ్ నేను వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత ఆయన సర్పంచ్ అయ్యిండు ఇది సైదాపురంలో. ఆయన వ్యాపారం రియల్ ఎస్టేట్ ఆయన మంచిగా చేసుకుంటూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి. అసలు మీ మధ్య బంధం బలంగా ఎప్పుడు ఏర్పడింది? ఇది అదే ఎంపీటీ ఎలక్షన్లు వచ్చినప్పుడు బీర్లా ఐలయ్య గుట్టకు వచ్చిండు. వచ్చి ఎంపీటీసీ గుట్టలు నిలబడతా అని ఇక రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడి ఈయనకు ఒక ఎంపీటీసీ ఇచ్చారు. ఇది మన ఇప్పుడు గుల్లపల్లి 2వ వార్డు. ఇదంతా ఇప్పుడు ఏది మన మయూర్ హోటల్ ఉంది కదా, ఇంకా స్టార్ట్ చేస్తే ఇప్పుడు బీసీ కాలనీ దాకా ఇటు బీసీ కాలనీ ఇప్పుడు ఇవన్నీ ఇట్లా చూసుకుంటూ మళ్ళీ అక్కడ ఇది గుడ్డల కాలనీ నాకుండే అప్పుడు ఎంపీటీసీ పరిధి దాదాపు 1500 ఓట్ల పై చిలుకునే ఓట్లు. ఇక నిలబడ్డ తర్వాత ఇక మరి రాజకీయంగా ఆయన తిరిగి వచ్చింది. లాస్ట్ నన్ను అన్నా అని అంటాడు, ఇప్పుడైనా అన్న అంటాడు. అన్న ఇట్లా నిలబడ్డా అంటే నేను అన్నారే నువ్వు వచ్చి మళ్ళీ ఈడ నిలబడితే ఇబ్బంది కదా, నువ్వు సైదాపురం ఎట్లుంటా అంటే ఏమన్నా వచ్చినాయో నిలబడ్డా చేయాలంటే సరే వచ్చినప్పుడు క్లాస్మేట్ అని. అప్పుడు నేను ఐలయ్య ఇద్దరం కలిసి రోజు ఐలయ్య నా దగ్గర రావడం, నేను ఐలయ్య తీసుకుపోవడం, ఆ ఎంపీటీసీ పరిధిలో ఓట్లు ఉన్న వాళ్ళ దగ్గరికి బీర్ మేలో కలవడం జరగడం. ఇద్దరమే బాగా అంటే అందరూ ఉన్నారు, పార్టీ తరఫు నుంచి వచ్చిరు, అందరు చేసేదే. కొంచెం ఎక్కువ నేను దగ్గర మీరు ఇంకా బ్యాక్గ్రౌండ్ నుండి దగ్గర ఉండి అన్ని తీసుకొని పలానా ఈడ బబ్బు సీజర్ ఉండు ఆయన పట్టుకొని వాళ్ళ అక్కడ ఎవరు నీడ పట్టుకొని చేసుకుంటూ మొత్తం తిరిగినాం చేసినాం. అప్పటి నుంచి మాకు బాగా బంధం ఏర్పడింది. దోస్తాను కాకుండా ఫ్యామిలీగా కూడా అటాచ్మెంట్ అయింది. మేము వాళ్ళ ఇంటికి పోవడం, వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి రాదు, ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏదైనా మేము వచ్చుడు వాళ్ళు వచ్చుడు ఆ రకంగా అదే పునాది మాకు. ఎంపీటీసీ నుంచి గెలిచిండు 500 ఓట్ల మెజారిటీతో గెలిచిండు, విజయం సాధించు. ఇక గెలిచిన తర్వాత మాకు ఇంకా ఎక్కువ బంధం ఏర్పడ్డది. ముఖ్యంగా మాకు ఒక విషయం తెలుస్తున్నది, మీ క్లాస్మేట్స్లలో అందరూ కూడా మీ మాట కాదనరు అనే విషయం తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా మాధవులు గారు మాట చెప్పారంటే ఆ మాట మీద వెళ్ళాలి, మనకు ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది అని మీ క్లాస్మేట్స్ అందరూ కూడా అభిప్రాయపడతారట. అంతగానము వాళ్ళందరినీ మీరు కట్టిపడేసే విధంగా మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? అది నా మీద వాళ్ళకున్న అభిప్రాయము, అది అభిమానము. దానికి నేను ఇప్పటికీ వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలుపుతున్నా. చాలా మంది క్లాస్మేట్స్ ఉంటారు, 100-150 మంది ఉంటారు, కానీ అభిప్రాయ భేదాలు చాలా ఉంటాయి. ఏకాభిప్రాయానికి అందరూ రావడం చాలా కష్టం. కానీ మీ బ్యాచ్ లో మాత్రం మాధవులు గారి మాట జవదాటరు, మిగిలిన ఎవరు ఇప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా మాధవులు అన్న ఏం చెప్తే అది అనే విధంగా కొనసాగుతున్నట్టు. అది ఎట్లా సాధ్యమవుతుంది? వాస్తవమే. అదే చిన్నప్పటి నుంచి నేను స్కూల్ క్లాస్ లీడరే చేసిన, 1వ తరగతి నుంచి 10th దాకా అందరినీ సమన్వయపరుస్తా. ఏ ఇంటిమేషన్ ఉన్నా ప్రతి ఒక్కరు చెప్తా. నేను మా 10th క్లాసు 1991లో అయిపోయింది. అయిపోయిన 27 ఇయర్స్ తర్వాత అంటే 16-17 మళ్ళా పూర్వ విద్యార్థుల్లో చేద్దామని అనుకున్న తర్వాత అప్పుడు నేను నాకు సంబంధించిన మా ఫ్రెండ్స్ ఇదే లక్ష్మారెడ్డి అనుకోండి, గుల్లపల్లి నరసింహ, ఈ మన కిషన్ అనుకో, మన డీకోడ్ వెంకటేష్, మన సీజ కృష్ణ, ఇప్పుడు వీళ్ళంతా నా క్లాస్మేట్. సీజ కృష్ణ, డీకోడ్ వెంకటేష్, మా శిఖ బాలరాజు, ఈ బబ్బూరి పోషెట్టి, వీళ్ళంతా నా బ్యాచ్. గోర్ల గణేష్ అనుకో, చాలా మంది లోకల్ గా వీళ్ళందరూ అందరూ వాసాన్ని నేను క్లాస్మేట్ అయినా ఎందుకో మరి నన్ను మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అందరూ అన్నా అని పిలుస్తారు. దోస్తాను 90% నన్ను అన్నానే పిలుస్తారు. మిగతా ఒక 5-6 రోజు పేరు పెట్టి పిలుస్తారని దాదాపు 98% నా క్లాస్ నుంచి నా 10th నుంచి మళ్ళీ 6th వరకు ఎవరున్నా నన్ను అన్నానే పిలిచేది. నేనే లీడ్ చేస్తా. ఏఎస్ఎఫ్ ఉన్నప్పుడు నేను పాటలు పాడేది. ఇప్పుడు స్కూళ్ళలో పోయి అప్పుడు అన్ని విప్లవ గీతాలు బాగుండే పాటలు పాడేది. అందరి పిల్లలందరూ మంచిగా మా దగ్గర చుట్టూ వచ్చి చేరుడు మంచం అందరినీ ఇట్లా సమన్వయపరిచేది. ఆ మర్యాద నాకు ఇవాళ ఆ విలువిస్తురంటే నేను గౌరవపడుతున్నా. మొన్న మీ ఇంటర్వ్యూలో మన లక్ష్మారెడ్డి గారు అన్నారు, నన్ను వాస్తవాన్ని తీసుకుపోయి నన్ను మాధవులాడ పెట్టించిండు అంటే ఈ రోజు ఆయన వాస్తవానికి ఒక స్టేజ్ నుండి కూడా ఈ రోజు మమ్మల్ని ఆ రకంగా గుర్తుపెట్టుకుంటా అంటే ఇది ఆయన గొప్పతనాన్ని నేను మీరు కూడా ఆ విధంగా హెల్ప్ చేసినట్టు.
సరే మా ఇప్పుడు నా క్లాస్మేట్ నాకు తోచిన సాయం మేము అందరం చేస్తుంటాం. ఏదైనా మళ్ళీ మా క్లాస్మేట్ పెళ్లిలో కానీ ఏదైనా మంచి చెడు కానీ ఏదో జరిగినా మేము 4-5 కూర్చుంటాం, ఏమైనా చేద్దాం అనుకుంటాం. నేను అదే అడుగుదాం అనుకున్నా, కేవలం మీరు ఆత్మీయ సమ్మేళనాలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనాలైనా ఇటువంటి ఖచ్చితంగా మేము పూర్వ విద్యార్థులు చేసినప్పుడు మొత్తం మా ఏబీ సెక్షన్ కలిసి మేము 135 మందిని సభ్యులం, లేడీస్ జెంట్స్ కలిసి. మా 10th క్లాస్ 27 సంవత్సరాల తర్వాత జేసీలో 15 మంది చనిపోయారు అప్పటికే మా బ్యాచ్ లా. మొత్తం మేము ఉన్నది ఎంత 120 మంది. 120 మందిలా ఇవి లేడీస్ అనుకో జెంట్స్ అందరి నాకు ఉన్న సంబంధాలు అందరినీ కలుపుకొని చేసుకొని వస్తే దాదాపు 85 మెంబర్స్ వచ్చారు. లేడీస్ ఒక 35 మంది, జెంట్స్ ఒక 50 మంది, 85 మంది పెద్ద ఫుల్ గ్రాండ్ సక్సెస్ చేసారు. ఆపదలో ఉంటే ఆదుకునే కార్యక్రమాలు కూడా చేస్తారు. ఖచ్చితంగా ఏ ఆపద ఉన్నా అప్పుడే చెప్పినాం, ఇది కలుసుకొని ఏదో మాట్లాడుకోవడం కాదు, మేమందరం ముందున్నాం, మేము ఉంటాం, అండగా ఉంటే ఏది ఉన్నా మాకు చెప్పండి, మాకు తోచిన సాయం చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చినాం. అదే హామీ తోటి ఇప్పుడు మా క్లాస్మేట్ రాజపేట విజయాన్ని చనిపోయిండు. చనిపోతే ఆయనకు ఒక 70-75 వేల సాయం చేసినాం. అట్లా మా క్లాస్మేట్ ఒక ఆమె చనిపోతే అప్పుడు స్టార్టింగ్ లో ఒక 10,000 ఇచ్చినాం. అంటే అప్పుడు తక్కువ స్టార్టింగ్. ఇక పెళ్లిళ్ళు ఆడపిల్లల పెళ్లి అయితే మనిషికి 500 వేసుకొని 50,000 60 ఇంత అయితే అంత ఇచ్చుడు, అమ్మాయిల ఆ రకంగా చేసుకుంటూ పోతున్నాం. ఇప్పటికి కూడా అదే విలువ ఇప్పుడు నాకు ఇచ్చే విలువ నా దోస్తానే నేను గర్వపడుతున్నా. వాళ్ళందరూ కలిసి నాకు సాయం, నా మాట మీద వాళ్ళకి విలువ ఉంటుంది. వాళ్ళని కాదని నేను కూడా ముంగట పోను. అందరం అనుకున్న తర్వాతనే ఏదైనా చేయాలనుకున్నప్పుడు ముందు పోతా కనుక మేము ఈరోజు ఈ సక్సెస్ కు ఇలా కలిసి ఉండడానికి మేము గర్వపడుతున్నాం. ముఖ్యంగా విద్యార్థి దశ అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకటి అడగదలుచుకున్నా. హై స్కూల్ అక్కడ ఉన్నప్పుడు, హై స్కూల్ బిల్డింగ్ ఉన్నప్పుడు చాలా కళ ఉండే, అంటే పూర్వ విద్యార్థులందరూ కూడా ఒక సంతోషం ఉండే. ఆ బిల్డింగ్ తీసేసిన తర్వాత చాలా మంది బాధపడుతున్నారు, ఈ బిల్డింగ్ ఇక్కడ ఉంటే బాగుండేదని. మీరు ఎట్లా అభిప్రాయపడతారు? వాస్తవమే ఉండే అని అప్పుడు మన జనాభా తక్కువ, అప్పుడు గుట్ట ఇంత ఫేమ్ మన యాదగిరిగుట్ట అనేది ఇంత ఫేమస్ కాలే, జనాలు కూడా అంత ఇంత రాలే. మన స్కూల్ గ్రౌండ్ ఉన్నప్పుడే ముంగట ఇప్పుడు అన్ని షెటర్స్ అయినాయి, మీకు ఐడియా ఉన్నది లేదు. అప్పుడు స్కూల్ గ్రౌండ్ ఏం లేకుండే, మేమంతా రోజు పోయి క్రికెట్ ఆడేది. ఆడ రోడ్ ఉండే, అక్కడ ఎదురుగా మా హోటల్ ఉండే, ఎదురుగా ఉండే, రోజు పోయి ఆడేది. ఒకసారి అంతా ఏదో అయినా మొత్తం ఏం చేయాలి ఆడదాకా కట్టెలు వాదిలు అవి వేసుకుంటారు. అప్పుడు ఏది నేను 10th ఉన్నప్పుడే, మీరు అప్పుడు ఉన్నప్పుడు అది అటెండ్ చేస్తారని మేము అంతా స్కూల్ పిల్లలను పోయి వ్యతిరేకించినాం. మీరు ఎట్లా వేస్తారు ఇది స్కూల్ బిల్డింగ్ అంటే, అక్కడ జర అయినాక తర్వాత మళ్ళీ ఏమైందో అవి షెటర్లో ఏకంగా రూమ్స్ అయినాయి. అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే గవర్నమెంట్ దేవస్థానం తీసుకుందో ఇప్పుడు దేవస్థానం అడిగలేని ఆ కిరాయిలకి ఇచ్చి వెనకాయ. అసలుకి ఇక్కడ ఉన్నప్పుడు మెయిన్ సెంటర్ ఉండే, ప్రతి ఇప్పుడు గుళ్ళపల్లికి అనుకో, పాదగుళ్ళపల్లికి అనుకో, యాదగిరిపల్లికి అనుకో, ఇవి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మెయిన్ సెంటర్ ఉండే. వచ్చిపోయి ఇప్పుడు బస్సు సౌకర్యం కానీ ఏ సౌకర్యాన్ని హై స్కూల్ ఉంటే అన్ని విధాలుగా సౌకర్యం ఉండే. ఏదైనా మన పిల్లలకు కొనుక్కుందామన్నా చేద్దామన్నా ఇది అన్ని అందుబాటులో ఉండే, బాగుండే, ఇది మంచి ఉండే. కానీ అది మన చేతులు లేదు కదండి. అభివృద్ధి దృష్టి ఇప్పుడు అంత పెద్ద గుట్టనే తీసేసి ఈ రకంగా చేసిరు. ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉన్నా పాత గుట్ట వస్తే అదొక కళ. ఇప్పుడు ఇంత చేసినా ఏదున్నా అప్పటిదప్పుడు ఇప్పటిది ఇక అది మన చేతిలో అయ్యే పని కాదు కదా. ఈడుంటేనే మంచిగా ఉంటుంది, ఎవరైనా కోరుకుంటాం కానీ ఇక మన చేతిలో కదా పని కాదు కదా.